ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా మే నెల 5వ తారీఖు 2024 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. దేని బిడ్డారా, కొన్ని ఆదివారాలు మనము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ సౌందర్యం అనే గంభీరమైన అంశం మీద అనేక ఆత్మీయ సత్యాలను నేర్చుకున్నాం. ఇంతవరకు మనం నేర్చుకున్న సత్యాల గురించి కొంచెం చూద్దామండి. యోహాను గారు ప్రభు దినమందు పద్మస్ దేశంలో పరవాసిగా ఉన్నప్పుడు ఆత్మశయుడుండగా చూచిన సంగతి, తన వెనుక ఒక గొప్ప స్వరం వెనుదిరిగి చూడగా దేవుని కుమారుడు మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన దర్శనం చూచాడు. ప్రభు అయిన యేసు 7 సువర్ణ దీపస్తంభం మధ్య నిలబడి ఉన్నట్టుగా చూచాడు. ఆ 7 సువర్ణ దీపస్తంభాలు 7 సంఘాలని మనం చదువుతున్నాం. మొదటగా మనం ఇంతవరకు ధ్యానించిన అంశాలు, మొదటగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ధరించినవి, రెండవదిగా ప్రభు శిరస్సును గురించి, మూడవదిగా ఆయన నేత్రాల గురించి, 4వదిగా ఆయన పాదాల గురించి, 5వదిగా ఈ దినము ఆయన కంఠస్వరం గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నామండి. దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆది కాండం నుండి ప్రకటన వరకు యేసు ప్రభు వారి స్వరం వినిపిస్తుందండి. ఆయన స్వరం బలమైనదండి. యెహోవా స్వరం ప్రభావం గలది. యెహోవా స్వరం దేవదారు వృక్షం విరుచును. యెహోవా స్వరం అగ్నిజ్వాల ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయనని కీర్తన గ్రంథం 29వ కీర్తన 4-9 వచనాలు చూస్తున్నాం. అది కంచు స్వరం అండి, పరిశుద్ధమైనది, జీవము గలది. అది జల ప్రవాహాల ధ్వని. కొన్నిసార్లు దేవుడు ప్రజలను ఒళ్ళు గగురు పెట్టించే విధానంలో గాలి, వాన, భూకంపం, అగ్ని జ్వాలలు, సుడిగాలి మొదలైన వాటిలో దర్శించినట్లుగా చూస్తున్నాం. దయచేసి చూడండి ఈ వచనాలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38 వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11-12 వచనాలు, నిర్గమకాండం 19వ అధ్యాయం 16-19 వచనాలు, యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. మరికొన్నిసార్లు ప్రశాంతంగా మృదువుగా కూడా ఆ ప్రభువారు మాట్లాడాడు. మిక్కిలి నిమ్మగా మాట్లాడు ఒక స్వరం వినబడనని మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. మెల్లనైన ఒక కంఠస్వరం నేను వింటున్నట్టాడు యోబు గారు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. మెల్లనిదైన గంభీరమైన ఆయన స్వరం వినే చెవులు మనకు కావాలి. ఆయన స్వరానికి స్పందించే హృదయం కూడా ఉండాలి. గాలి తుఫాను గద్దించి భీకరమైన అలలను అణిచివేసి ఆ మధుర స్వరానికి పరిపూర్ణ విధేయత చూపించాలి. ఈ గొప్ప సంగతులను బట్టి దేవుని బిడ్డ ఆయన ఆ యొక్క కంఠ స్వరాన్ని బట్టి, ఆ బలమైన స్వరాన్ని బట్టి, ప్రభావం గల స్వరాన్ని బట్టి, ఆ యొక్క ప్రభావం గల గొప్ప స్వరాన్ని బట్టి, ఆ కంచు స్వరాన్ని బట్టి ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని బిడ్డ మీరు ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మహింపరచాలి. రోజుగా ఆయన నోట నుండి 2 అంచు గల ఖడ్గం బయలుదేరుతుందంట. ఇది దేవుని వాక్యమనే ఖడ్గమే. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం అండి. విశ్వాసికి ఇది రక్షణను ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అవిశ్వాసకు తీర్పునిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. కీళ్లను మూలుగులను విభజించిన మట్టుకు ఆ దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధిస్తున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. తప్పులను ఖండించడంలో, మంచిని మెచ్చుకోవడంలో పని కలిగి ఉంటుంది. దేవుని వాక్ అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. ఖడ్గం మనల్ని మనం రక్షించుకునేందుకు కాదు, శత్రువును గాయపరిచేందుకు కూడా వాడచ్చు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దీనికి మంచి ఉదాహరణ. యేసు ప్రభు వారు సాతానుకు వ్యతిరేకంగా ఈ ఆత్మ ఖడ్గాన్ని ఆ యొక్క శోధన కొండ మీద ఉపయోగించినట్లుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వచనాలు సాతాను వాక్యం వారి ఖడ్గం ద్వారా ఎదిరించాడు. దేని బిడ్డ, యేసు ప్రభు వారు సాతాను వ్యతిరేకంగా ఈ ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించాడు. మనకు ఎదురయ్యే విషమ పరీక్ష సమయాలు వీటి వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. దేవుని వాక్యం క్రీస్తు ప్రభు వారి వాక్యమే. దేవుని వాక్యమే క్రీస్తు ప్రభు వారి వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి 2 అంచులు గల వాడి అయిన ప్రియ ప్రభు యొక్క ఖడ్గాన్ని బట్టి, దేవుని వాక్యమైన ఖడ్గాన్ని బట్టి, ఈ ఖడ్గాన్ని బట్టి ఈ ఆదివారం దేవుని బిడ్డను సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ప్రభును గణపరచాలి. 7వదిగా చివరిగా ఆయన ముఖము
మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆయన ముఖం సూర్యమండలంలా ప్రకాశిస్తుందంట. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించును. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయన. మత్తయి సువార్త 17:2 రూపాంతర సమయంలో రాజు అయిన మెస్సియా ఎంత మనోహరంగా ఉన్నాడో కదండి. నిత్యత్వ మహిమకు కేంద్ర బిందువు అయిన దేవుని కుమారుని వీక్షించడం ఎంత అద్భుతమైన అనుభవమో వర్ణించలేమండి. ఆయన నీతి సూర్యునివలే రాబోతున్నాడు. ఆయన ప్రకాశిస్తాడు. సూర్యునివలే ప్రకాశించి ఆయన ముఖాన్ని వీక్షిస్తూ 1000 ఏళ్ల పాలన కాలంలోని పరిశుద్ధులు ఎంతో ఆనందిస్తారు కదండి. ఆయన మహిమ దృశ్యాన్ని స్వల్పకాలం చూడగలిగిన వారు ఆనాటి శిష్యులు. మత్తయి సువార్త 9:23, లూకాసు సువార్త 9:28-29, యోహాను సువార్త 1:14, 2 పేతురు గ్రంథం 1:18. ఎవరు సమీపించలేనంతటి వెలుగులో నివసించే అమర్త్యుడు మన ప్రియప్రభు. ఎంత పరిశుద్ధుడంటే మనం ఆయన తేజస్సును కూడా చూడలేమండి. అతి పరిశుద్ధుడు, అతి మనోహరుడు, విశ్వనాథుడు, శ్రీమంతుడు, సద్గుణశీలుడు, ఘనతయు శాశ్వతమ ప్రభావం గలవాడు. ఇట్టి సంగతులు బట్టి దేవుని బిడ్డ ఈ ఆదివారం వ్యర్థంగా నీ గృహాల దగ్గర గడపకుండా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి వీటన్నిటిని బట్టి ప్రభును స్తుతించి ఆరాధించి ఆయన గర్పంచి ప్రియపవను హెచ్చిద్దాం. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రేరేపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, అనేక ఆదివారాలు నాయన మీ యొక్క మహిమ సౌందర్యాన్ని, మా ప్రియ ప్రభు యొక్క మహిమ సౌందర్యాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఈ దినంతో ఈ యొక్క వర్తమానం ముగించడానికి మీరు కృప చూపించారు నాయన. స్తోత్రాలు. ఈ వర్తమానంలో మరి సిద్ధం చేస్తూ మరి నాయన ఎంతో ప్రయాసంతో తెలుగులో ఇంగ్లీష్లో అనుదినమన్నా డైలీ మన్నా ఈ యొక్క యూట్యూబ్ అనుదినమన్నాలు తయారు చేస్తూ పంపిస్తున్న మా దీనదాసులను నాయన జానయ్య గారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారి కుమారులను కుమార్తెలను వారి పరిచయను సమస్తాన్ని దీవించి వారి సేవను దీవించి కట్టుచున్న మందిర విషయంలో సహాయం చేసి కావలసిన వనరులు దయచేసి ఆ పని త్వరగా పూర్తవడానికి సహాయం చేయండి నాయనాని. స్తోత్రాలు. ఈ వర్తమానాలు అనేక షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి తండ్రి. ఈ వర్తమానాలు అనేక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలను బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాకృష్ణ బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయ వార్చలు తీర్చిన పరమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. రోగులైన బిడ్డపైన ప్రత్యేక కృప చూపించిన ఈ ఆదివారం సన్నిధికి రాలేని స్థితులు గృహాల్లో, ఇంటి దగ్గర, హాస్పిటల్లో నాయన ఆ ఇంటెన్సివ్ కేర్లో హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డల పట్ల కార్యం చేసి ఎట్టి వ్యాధినైనా నువ్వు స్వస్థపరచగల దేవుడు కనుక ఇప్పుడే స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు ఇద్దరించి మాడి దుఃఖంలో వ్యాధులున్నారో పరిశుద్ధాత్మదేవ అట్టి వారికి ఆదరణ దయచేయండి. గర్భిణీ స్త్రీలు గీజీ డెలివరీ ప్రకటిస్తున్నాం. మా తండ్రి బిడ్డలేని దంపతులు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కనుక అట్టి వారికి గర్భఫలాలు దయచేయండి. ఓలీ టీంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళ పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి నాయన. ఈ ఆదివారం వారి మందిరాల్లో జరిగే ఆరాధన స్థుతుల్లో, వాక్య పరిచయంలో, సండే స్కూల్ కార్యక్రమాల్లో నాయన మరి అవుట్ రీచ్ పరిచర్యలో సమస్తంలోని బిడ్డలతో మీరుండి సమస్తం ఘనంగా నీ నామ మహిమాత్మ జరుడు సాయించండి. మా తండ్రి ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్షించండి నాయన. ప్రతివేదన కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదం నుంచి, తెలియకుండా వచ్చే అపాయం నుండి తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసము సదాకాలం మీ తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.